అమెరికా పాలన ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే నెంబర్ 1 అక్కడి నుంచి పాలు దిగుమతి అయితే ఇక్కడ మన పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. రైతులు దెబ్బతింటారు. సన్నకారు, చిన్నకారు రైతులు మాత్రమే పాడి పరిశ్రమలో ఉన్నారు. పెద్ద పరిశ్రమలో ఉన్నప్పటికీ ఎక్కువ మంది సుమారుగా 8,00,00,000 మంది రైతులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కసారి అమెరికా నుంచి పాలు గాని దిగుమతి అయితే ఈ పాడి పరిశ్రమ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. రెండవది ఇక్కడ పాలకిను హిందూ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. పాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా పవిత్రంగా భావించే దాంట్లో అక్కడి నుంచి వచ్చినట్టు నాన్ వెజ్ మిల్క్ కానీ వస్తే అది దేవుడికి నైవేద్యం పెట్టడానికి కానీ శాకాహారులు ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో సుమారుగా 38-42% మంది శాకాహారం ఉన్నారు. వీళ్ళు కేవలం శాకాహారమే తింటారు. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం వైపు చూడరు. అలాంటి వారికి ఏం చేయాలి? ప్రత్యామ్నాయంగా వీళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకు భారతదేశం ఒకటే స్పష్టం చేస్తుంది. ఎన్ని ఒప్పందాలకి పరస్పరంగా కుదుర్చుకున్నప్పటికీ ఈ నాన్ వెజ్ పాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంకు తీసుకువచ్చేది లేదని చెప్పేసి భారత ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేయడం జరిగింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీని పైగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక్కడ తయారవుతున్న మిల్క్ ఇండియా వ్యతిరేకిస్తుందని చెప్పేసి వరల్డ్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే సంస్థ ఏదైతే ఉందో దానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.